వెళ్ళిపోయినాయండి. కృష్ణా జిల్లా పులిగడ్డ వంతెన కృష్ణానది 2 పాయలుగా విభజింపబడితే ఇది పులిగడ్డ నుంచి మరి అంశల దీవులో కలిసే పాయ. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వంతెన దగ్గర ఆ ఉద్రిక్తత ఎక్కడైతే ఉందో అది ఒక పాత వంతెన, మంచినీటి వంతెన. మరి బ్రిటిష్ కాలం కట్టారు. అది సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టినటువంటి ఓల్డ్ బ్రిడ్జ్, మంచినీటికి వాడారు. ప్రస్తుతం అయితే మునిగిపోయింది. మరి అవనగడ్డ నియోజకవర్గము, కృష్ణా జిల్లా, ఇటు పరిసర ప్రాంతాలు కొరకు వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. మరి గత 38 సంవత్సరాల క్రితం ఇలాంటిది ఏదో వచ్చిందని, ఉద్రిక్తమైనటువంటి వరదలు వచ్చాయన్న మరి ఒక చరిత్ర ఉంది. గత 40 సంవత్సరాలుగా లేదు, ఇప్పుడే ఇది జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి. మంచిది దైవజనాంగమా. కృష్ణా జిల్లా కొరకు ప్రార్థన చేయండి. చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, పశు నష్టం జరిగింది. మీరు చూడండి నా వైపు. ఓకే, ఇది ఒక చరిత్ర అయ్యా. నాకు యూట్యూబ్లో పెట్టేస్తారు. మనం మాట్లాడాలి, యూట్యూబ్లో పెట్టాలి. ఈ ఏరియాలో బాగా ఇప్పించేవాడు కదా అక్కడ కోల్డ్ ఫారం ఉన్ను కదా. వరదలు జనాలు చూసుకొని వస్తున్నారు. చూడండి, కోల్డ్ ఫారాలు చూడండి. ఎడ్లంక దెబ్బ మీద ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మొత్తం 5 గ్రామాలు. గట్టిగా మాట్లాడు. మొత్తం 5 గ్రామాలు. మొత్తం 5 గ్రామాలు, 5 ఊళ్ళు కూడా నీటి మునిగిపోయింది. 5 ఊర్లు నీటి మునిగిపోయినాయి. ఇప్పుడు భోజనాలు మీకు ఎక్కడెక్కడ పెడుతున్నారు? కట్టుబిడ్డలతో బయటకు వచ్చేసాము. గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము.
ఇక్కడ పెడుతున్నారు భోజనాలు కానీ. జీజే కాలేజీలో కొంతమందికి పెడుతున్నారు, మొత్తం 2000 మందికి. అక్కడ దెబ్బల్లో కొంతమంది ఉన్నారట ఇంకా. ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు, అతన్ని కూడా ఉన్నారు. కొడుతున్నాయి నాన్న, ఫ్యాన్లు లేవు, నిద్ర లేదు. మీ పశువులు పరిస్థితి ఎలా ఉంది? పశువులు పరిస్థితి అవన్నీ వదిలేసుకుని అవన్నీ వచ్చేసి వదిలేసుకుని కట్టుబట్టలతో వచ్చేసాను. సరే. అడ్డలంతా దెబ్బల మీద ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 4 పల్లెలు ఉన్నాయి. 4 పల్లెల్లో 1100 మంది జనాలు. ఇప్పుడు రిలీఫ్ క్యాంప్ సుమారు 900. కాలేజీ ఏదైనా కానీ 2000 మంది కొంత జరుగుతుంది కదా. 2000 మంది కాలేజీ కానీ ఇది కానీ మొత్తం ఏదైనా 2000 మంది జరుగుతుంది. కొంతమంది ఇక్కడ వచ్చారు. గర్ల్స్ హై స్కూల్లో కానీ అక్కడ జీజే కాలేజీ కానీ 2000 మంది 2000 మంది కొంత ఇక్కడ పోయింది. డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కొందరు చాలా కూడా ఎట్లంతా కూడా కొందరు భోజనాలు కూడా పంపిస్తున్నారు. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి ఏర్పాట్లు ఏంటంటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎలా కొడుతున్నారు అది మళ్ళీ ఇల్లు కానీ దాంట్లో పేరు ఏం పేరు? శ్రీకాకుళం రాయిల్ లంక ఏరియా. అది రాయిల్ లంక ముగిలిపోయింది. శ్రీకాకుళం ఇసుక పుట్టలు. నాలుగు అడుగులు ఇదంతా మునిగిపోయింది. 4 అడుగులు. ఒకసారి హాయ్ చెప్పు. అలా పట్టుకో. వాయిస్ పెడతాం. అవనగడ్డ రిలీఫ్ క్యాంపు ఎడ్లంక పరిసర ప్రాంత ప్రజలకి మరి ఈ కృష్ణానది ఫ్లడ్ ద్వారా ఏర్పడిన పరిస్థితులకి అవనగడ్డలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో రిలీఫ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు అభినందనీయం. నిశ్చయంగా ముఖ్యమంత్రిని దేవుడు దీవించిన గాక. ఓకే మేము కూడా పాస్టర్స్మే. నాకు అర్థమైంది. మీరు ఎక్కడి నుంచి, ఏ చర్చ్ అమ్మా? నానా ఫస్ట్ మెసేజ్ ఫెలోషిప్ ప్రసాదం. ఓకే గాడ్ బ్లెస్ యూ నానా.
చాలా మంది ఇక్కడ ఎక్కువ అందుబాటులో ఉన్నారు. అటు ఉన్నారా? 20 కిలోమీటర్స్ వెళ్తే దొరుకుతుంది అంటారా? అక్కడ తగ్గుతూ ఉంటారు. ఓకే, వాళ్ళకి పెట్టినా కొంచెం పెట్టినట్టే. అదే అట్లాంటి లేను లోపల ఉన్న వాళ్ళకి భోజనాలు తీసుకెళ్తున్నారా? జనం ఉన్నారు అమ్మ లోపల. కేంద్ర గవర్నమెంట్ కదా రావాల కాక మాట్లాడుతున్నాయి. అవునా? బాబు, ఎక్కడి నుంచి వచ్చి ఈ బోట్లు? ఎక్కడి నుండి వచ్చి ఈ బోట్లు? సెలవా సెలవురా ఆడు గౌతముడు వచ్చారంట. గౌతముడు వచ్చారంట. వస్తున్నాం ఇద్దరం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చూడు బెదరా, చూడు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ జగన్ గారు కట్టినటువంటి రిటర్నింగ్ వాళ్ళదే. ఏనా మన కొట్లు పడుతుందండి. దివసం మీదుగా ఇటు నాగలంక ఎడ్లంక
మోపుదేవి ఏ కొత్తపాలెం విశ్వనాథపల్లి బయట అంశల దీవి ఒక పాయ. మొన్న వచ్చిన మధ్యలో ఈ ప్రత్యేకుడు మొన్న పేరైంది. జాన్ గోటన్బర్గ్ తమ్ముడా? Heavenly Father, as the city of Vijayawada faces one of the worst floods, we come before you knowing that you are sovereign even over these floods. We ask for your mercy. Your word says you are a refuge and strength, a very present help in trouble. May those affected find refuge in you, knowing that you are with them even in this disaster. We pray for the safety of everyone impacted and guidance for those working tirelessly to bring relief. We also ask for your peace, Lord, which surpasses all understanding, to guard the hearts and minds of those that are anxious. Enable us as a local church to be your hands and feet, bringing help to those that are suffering in our community in this crisis. We trust in your goodness and ask that you use this situation for your glory and bringing about restoration in our city. రావడం ఎప్పుడు చూసావా? నేను ఒకసారి వచ్చిందా? ఎన్ని సంవత్సరాలు? 30-40 సంవత్సరాలు అవుతుందా? 40 సంవత్సరాలు అయిపోయింది. నీరు కూడా ఒకసారి నువ్వు ఎలుగున్న అక్కడికి వచ్చిందా? అప్పుడు కట్టలేదా? అప్పుడు కట్ట అప్పుడు రోడ్డు పోయలేదు, కట్ట ఉంది. వరద ఇప్పుడు తగ్గిందా? తగ్గినట్లేనా? నమ్మకం లేదు కదా? చెప్తున్నా భయం కూడా పడలేదు. 40 సంవత్సరాల క్రితం నీ చిన్నప్పుడు వచ్చింది కదా. సో మన కొద్దిగా ఈ ఊళ్ళో ఎంతమంది ఉంటాయి? ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 300 ఇళ్ళ అన్ని మునిగిపోయినట్టుగా. 300 ఇళ్ళు. సరే